నక్కొచ్చి సింహంతో అందట, సింహం బావా నీకు విషయం తెలుసా? ఏమిటి? నిన్న ఎలక్షన్స్ అయినాయి. ఏం ఎలక్షన్సో? అదే ఈ అడవికి రాజు ఎలక్షన్స్ అయినాయి. నాకు తెలియకుండా ఎలక్షన్స్ ఏమిటి? సింహం బావా అనవసరంగా అరవ మాకు, ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. సరే ఏమైందో చెప్పు. నేనే రాజుగా గెలిచాను. నువ్వు ఆఫ్టర్ ఆల్ నక్కవే, నువ్వు రాజుగా గెలవడం ఏమిటి? నాకు తెలుసు నీకు కోపం వస్తుందని చెప్పి. ప్రూవ్ చేస్తా. ఎలా ప్రూవ్ చేస్తావు? నేను అడవిలో నడుచుకుంటూ వెళ్తా, నన్ను చూసి ప్రతి జంతువు పారిపోద్ది. నిన్ను చూసి జంతువులు పారిపోవడం ఏమిటి? ఆఫ్టర్ ఆల్ నువ్వు నక్కవే. సింహం బావా నాకు తెలుసు నువ్వు ఎలా అంటావని. నీ కళ్ళారా వచ్చి చూడు. ఏం చూడాలి? నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నన్ను చూసి అడవిలోని జంతువులన్నీ పారిపోతాయి. నువ్వు వచ్చి నా పక్కన నిలబడి నాతో పాటు రా, నీకు అర్థమైపోతుంది అడవిలోని జంతువులన్నీ పారిపోతాయి. వస్తున్నా పద. నక్క వెళ్తుంది, పక్కనే సింహం వెళ్తుంది. ఎదురుగుండా వస్తున్న జంతువులన్నీ పారిపోతున్నాయి. నక్క చూసి సింహంతో అంటుంది, చూసావుగా అన్ని జంతువులు పారిపోతున్నాయి. అప్పుడు సింహం నవ్వుకుంది, భలే తెలివైందనివే, నన్ను పక్కన పెట్టుకొని. నక్క తెలివైంది. సింహం నాకు తోడుగా ఉంటే ఈ అడవిలో నాకు డోకా ఉండదు. ఆ తెలివి మనకుంటే ఎంత బాగుంటుంది. యూదా రాజసింహం అయిన యేసయ్య మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో మనకు అన్ని విధాల విజయమే, డోకా ఉండదు. ఎందుకు ఈరోజు మన జీవితంలో అనేక సమస్యలు చెప్పమంటారా? నీ కన్నిటికీ కారణం చెప్పనా? నీ సమస్యలకు కారణం చెప్పనా? ఆర్థిక ఇబ్బందులకు, తీవ్రమైన అనారోగ్యాలకి, అవమానాలకు, అపనిందలకు, అనుమానాలకు ప్రధాన కారణం చెప్పనా? దూరం అయిపోయావు. సింహానికి దూరం అయిపోయావు. యేసయ్యకు దూరం అయిపోయావు. కాబట్టే ప్రతివాడు నిన్ను భయపెడుతున్నాడు. ప్రతి పరిస్థితి నిన్ను భయపెడుతుంది. ప్రతి దానికి నువ్వు భయపడిపోతున్నావు. తోడేలు వస్తే నాకు భయపడిపోతుంది. వెలుగుబంటి వస్తే నాకు భయపడిపోతుంది. ఎందుకని? సింహం పక్కన లేదు కాబట్టి. సహోదరి సహోదరులు, మనం ప్రాణంగా ప్రేమిస్తున్న, మనల్ని ప్రాణంగా ప్రేమించిన యేసయ్య మనతో ఉన్నట్లయితే ఆయన సెలవిచ్చాడు, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను అనగా దేవుడు మనకు తోడుగా ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు.